ఇగో ప్లేట్ మొత్తం అయిపోయింది. 1 ఇయర్ వరకు ఎట్లుంటుంది చూడు వీళ్ళది. ప్లేట్ ముందు పెడితే నాకి నాకి 1 ఇయర్ తర్వాత అలా కాళ్ళ వెళ్ళ బతులు అంటే ఒక్క ముద్ద తినరు. పీడియాట్రిషియన్ దగ్గరికి పోతే డాక్టర్ సాబ్ ఇట్లా తినట్లేదు మరి అంటే యాక్టివిటీ బాగుంది చూసినట్టే సూపర్ ఉంది అంటాం. మోషన్ మంచిగా పాస్ చేస్తుంది అంటే నార్మల్ ఉంది అంటాం. యూరిన్ మంచిగా పోస్తుందని అడిగితే మంచిగా ఉంది అంటాం. ఏం కాదు సార్ నార్మలే సార్, ఈ ఏజ్లో పిల్లలు సరిగ్గా తినరు అంటారు. డాక్టర్కి అట్లా నార్మల్ అనిపించిన తండ్రిగా 1 ఇయర్ తర్వాత పిల్లలు తినకపోతే సుక్కలు అనిపిస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక ఫోన్లు పెడతారు, బయటకు పోయి సుక్కలు చూపించుకుంటూ చందమామ చూపించుకుంటూ ఇవన్నీ చేస్తారు. అవన్నీ జరగద్దు, ఏ పీడియాట్రిషియన్ అడగద్దు, అంటే ప్రాబ్లం రావద్దు అంటే సింపుల్ థింగ్ ఏంటంటే ఈ ఏజ్ నుంచి 6-7 మంత్స్ నుంచే వాళ్ళకి ఇట్లా ఫుడ్ మనం తినిపించుకుంటూనే వాళ్ళకి ఫుడ్ ఇచ్చేసి వాళ్ళు ఇట్లా ఆడుకుంటూ ఆట అనేది ఒక ఆట వస్తువులు, ఫుడ్ అనేది ఒక ఆట వస్తువులాగా అయ్యి ఆ తర్వాత వాళ్ళు తినడం అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే ఈ ఫుడ్లో ఉన్న టేస్ట్, కన్సిస్టెన్సీ, కలర్ తోటి వాళ్ళు అలవాటు పడతారు. ఇప్పుడు చూడు జస్ట్ పెడితే ఒక రేంజ్లో నాకుతున్నది, ఇది కకృతి అనుకుంటాం కాదు, వాళ్ళకి ఆకలి ఉంటుంది. ఈ ఏజ్లో విపరీతంగా ఆకలి ఉంటుంది. ఎట్లా తింటున్నారు అంటే ఇది పుట్టినప్పటి నుంచి ఎప్పుడైనా తిన్నదా, ఇప్పుడేమో సార్ గడ్డం మీసం కాదు, బొట్టు కూడా వచ్చింది, ముక్కు కూడా తింటున్నది తింది. ఇడున్నది చూడు, మొత్తం వదిలేస్తే ప్లేట్నే తినేస్తారు. దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ చైల్డ్ బిఫోర్ 1 ఇయర్. 1 ఇయర్ తర్వాత సుక్కలు కనిపిస్తాయి. కనిపించద్దంటే మాత్రం ఇందాక నేను చెప్పింది చేయండి. పాయింట్ నెంబర్ 1, వాళ్ళకి ఆకలి ఉన్నప్పుడే తినిపించాలి. పాయింట్ నెంబర్ 2, డిఫరెంట్ ఫుడ్స్ కన్సిస్టెన్సీ చేంజ్ చేయాలి. పాయింట్ నెంబర్ 3, మొబైల్స్, టీవీ చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేయొద్దు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్ నెంబర్ 4, వాళ్ళకి చిన్న ఏజ్ నుంచి 6 మంత్స్ నుంచే వాళ్ళంతటే వాళ్ళకి ఫుడ్ ఇచ్చేసి వాళ్ళు ఎంజాయ్ చేసేటట్టు చేస్తే పాడవుతుంది, పాడి చేస్తారు, ఘోరం ఉంటుంది పరిస్థితి, ముక్కు, గడ్డం, మీసం అన్నీ అవుతాయి. కానీ వాళ్ళు తొందరగా డెవలప్ అవుతారు. ఫుడ్ అయిపోయిందా, జంబలకడి జారు మిఠాయా, ఓహో జంబలకడి జారు మిఠాయా, వేలు పెడితే చాలు కుమ్మేస్తారు.